దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఈసారి బడ్జెట్ భరోసా ఇస్తోందా? పీఎం కిసాన్ సాయం రెట్టింపు చేస్తారా? పెట్టుబడి ఖర్చులు పెరిగాయి, గిట్టుబాటు ధర గ్యారంటీ చట్టం వస్తోందా? పంటల బీమాలో మార్పులు, డ్రోన్ల కొనుగోలుకు సబ్సిడీలు ఏమైనా ఉన్నాయా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు కేంద్రం సిద్ధం చేసిన ప్లాన్ ఏంటి? ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి ఏం చెప్పబోతున్నారు? వ్యవసాయ రంగం ఆశిస్తున్న వరాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. అందుకే ప్రతి బడ్జెట్లోనూ రైతుల కోసం కేంద్రం ప్రత్యేక కేటాయింపులు చేస్తూ వస్తోంది. అయితే రాబోయే 2026 నుంచి 2027 కేంద్ర బడ్జెట్పై అన్నదాతలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తారని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా పీఎం కిసాన్ నిధుల పెంపు, పంటల బీమా పథకంలో మార్పులు, వ్యవసాయ రుణాల పరిమితి పెంపు వంటి అంశాలపై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. పెరుగుతున్న ఎరువులు, విత్తనాల ధరల దృష్ట్యా రైతు చేతికి నగదు బదిలీ పెంచాలని ఆర్థిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. బడ్జెట్ అనగానే రైతుల దృష్టి ముందుగా పడేది పీఎం కిసాన్ సమాన్ నిధి మీదే. ప్రస్తుతం అర్హులైన రైతులకు ఏడాదికి 6,000 చొప్పున కేంద్రం అందిస్తోంది. అయితే గత 5 ఏళ్లలో సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. డీజిల్ ధరలు, కూలీల రేట్లు, ఎరువుల ఖర్చు తడిసి మోపిడవుతోంది. అందుకే ఈ మొత్తాన్ని పెంచాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఈ మొత్తాన్ని 6,000 నుంచి 9,000 లేదా 12,000కు పెంచే అవకాశం ఉందని సమాచారం. మహిళా రైతులకు ప్రత్యేకంగా అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత పెరిగి మార్కెట్ కలకల్లాడుతోంది. మరో కీలకమైన అంశం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాలు, కరువులు వచ్చి రైతులు నష్టపోతున్నారు. బీమా క్లెయిమ్ ప్రక్రియను మరింత సరళతరం చేయాలని, టెక్నాలజీని వాడి త్వరగా నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ఇక ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయటానికి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం కోసం స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. డ్రోన్లు, యంత్రాల కొనుగోలుపై రైతులకు భారీ సబ్సిడీలు ప్రకటిస్తే సాగు ఖర్చు తగ్గుతుంది. రైతును అప్పుల ఊబి నుంచి బయటపడేయటానికే కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వడ్డీ లేని రుణాల పరిమితిని 1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచాలనేది ప్రధాన డిమాండ్. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యవసాయ నిపుణుడు అశోక్ బలియాన్ ఈ బడ్జెట్పై తన అంచనాలను వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించిన ముందస్తు బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే విత్తన పరిశోధనలకు భారీగా నిధులు ఇవ్వాలని ఆయన సూచించారు. స్వదేశీ విత్తన రకాలు అందుబాటులోకి వస్తే విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గి పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది. కనీస మద్దతు ధర అంశంపై రైతులు గట్టిగానే పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కేవలం 23 పంటలకు మాత్రమే పరిమితమైన ఈ రక్షణను ఇతర పంటలకు కూడా వర్తింపచేయాలని కోరుతున్నారు. దీనివల్ల ప్రతి పంటకు గ్యారంటీ ధర లభించి రైతులు నష్టపోకుండా ఉంటారు. కృషి విజ్ఞాన కేంద్రాలు కేవలం సలహాలకే పరిమితం కాకుండా మార్కెట్ ధరలపై రైతులకు అవగాహన కల్పించేలా పనిచేయాలంటున్నారు. సాగు ఖర్చులు తగ్గించేందుకు ఎరువులు, యూరియాపై సబ్సిడీలను కొనసాగించాలని రైతులు అభిప్రాయపడ్డారు. వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు ఇచ్చే రాయితీలను పెంచడం వల్ల సాగు పనులు వేగవంతం అవుతాయి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసే చిన్న తరహా యంత్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముందని అంటున్నారు.
తరువాత జరిగే నష్టాలను అరికట్టడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. ఆధునిక గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే రైతులు తమ పంటను నిల్వ చేసుకుని మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల మధ్యవర్తుల బెడద కూడా తగ్గుతుంది. రైతు ఉత్పత్తిదారుల సంఘాల బలోపేతంపై నిపుణులు ఆసక్తికర సూచనలు చేశారు. ప్రస్తుతం ఈ సంఘాల ఏర్పాటులో ఉన్న పేపర్ వర్క్ చాలా సంక్లిష్టంగా ఉందని డాక్టర్ వినాయక్ నికమ్ తెలిపారు. కార్పొరేట్ చట్టాల నిబంధనల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ఆయన కోరారు. ఎఫ్పీఓలు రైతులకు చేరువైనప్పుడే సమూహ సాగు సాధ్యమవుతుందన్నారు. చివరిగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. రసాయన రహిత సాగు వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇలాంటి సుస్థిర పద్ధతులను పాటించే వారికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తే దేశవ్యాప్తంగా సేంద్రియ సాగు విస్తరిస్తోంది. ఈ బడ్జెట్ తమ కష్టాలను తీర్చి కొత్త వెలుగులు నింపుతుందని అన్నదాతలు ఆశిస్తున్నారు.